అంబానీ ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఈ కుటుంబానికి సంబంధించిన ప్రతి అంశం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయం పైన అందరూ ఎంతో ఆసక్తి చూపుతారు. తాజాగా ఈ ఫ్యామిలీకి సంబంధించిన మరో అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంబానీ కుటుంబం నెలకొల్పిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమంలో నీతా అంబానీ స్కూల్ హెడ్స్ నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు అందరినీ ప్రస్తావిస్తూ ప్రసంగించారు. అంతేకాదు ముఖేష్ అంబానీ గురించి కూడా ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. నీతా అంబానీ చేసిన వ్యాఖ్యలకు అక్కడే ఉన్న ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. మనం చేసే ప్రతి పని మన పిల్లల పట్ల నిబద్ధతను తెలియచేస్తుంది. మన పనిలో విలువలు ఉండాలి. మన పాఠశాలకు మూల స్తంభాలుగా ఉన్న ఉపాధ్యాయులతో పాటు హౌస్ కీపింగ్ దీదీలు, నర్సులు, క్యాంటీన్, సెక్యూరిటీ, లిఫ్ట్ సిబ్బంది సహా చిన్నారులను సంతోషంగా ఉండేలా చూసుకున్న వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు నీతా అంబానీ. తన జీవితంలో ముఖేష్ అంబానీ సహకారాన్ని గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈరోజు ప్రేక్షకుల్లో ఒకరిగా కూర్చున్న ప్రత్యేక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. స్థిరమైన మార్గనిర్దేశం, ఒకరి ప్రేరణ లేని వ్యక్తికి విజయం అంత సులువుగా సాధ్యం కాదు. నాలో స్ఫూర్తిని నింపి నాకు సహాయ సహకారాలు అందించిన నా భర్త ముఖేష్కు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అంటూ నీతా అంబానీ ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు. తన సతీమణి చేసిన వ్యాఖ్యలకు ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.